కృష్ణదేవరాయల నాటి గుప్తనిధుల సంపద పాడుబడిన కొంపలో కూలిపోయిన దొడ్డి కింద స్థిరపడిపోయింది. దీనమ్మ ఈ టైంలో ఏంటి ఇలాంటి కళ వచ్చింది? కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశా. బాగా వచ్చేసిందిరా. ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతులే. చెయ్యాలరా. యాప్లో పీకాల్సిన అవసరం ఇంకా చాలా అదృష్టం ఉంది. ఇప్పుడు డైరెక్ట్ ఇంటి ముందే పడింది. అబ్బా దీని అక్క యాప్లో ఉంటే ఇప్పుడు ఏం టేస్ట్ ఉందిరా. అవును సన్నానికి ఫోన్ చేద్దాం. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. గురి చేసినాడు, కళ్ళు మూసుకుంటున్నాడు. నీకు అవసరం అమ్మాయి కుస్కా కానీ పని పాటలేదు, ఎప్పుడు ఫోన్ చేస్తానే ఉంటాడు. చెప్పరా కుస్కా? అర్జెంట్ గా అడిగి రాయి. గోళీలు ఆడతా మళ్ళీ వస్తాలే. నీ అక్క కుత్తా మూసుకొని ఆడున్న అర్జెంట్ గా ఇడిగిరా. సర్లే వస్తా ఉండు. పుస్తకాలు ఏందో చదవడతా చెప్తాడు. ఉండు ఒక నిమిషం, నేను మళ్ళీ వచ్చా. మేము వచ్చాం. ఈ ఉప్పర్నా కొడుకుని రమ్మంటే మందిని వేసుకొని వచ్చినాడు. నీలో సగం భాగం దింగిపాయి. అర్జెంటుగా రమ్మని ఈడొద్దు కానీ ఆడికి రాండి. పిలిచా చెప్పురా. మీకు అందరికి ఒక సీరియస్ విషయం చెప్పాలరా. ఎవరికి చెప్పండి ఎట్లే అంటారా. ఎట్లా అంటే గుద్దడుకునే చెప్తాను వేసేది. అట్లేరా ప్రియా, నాకు నిన్న ఒక కళ వచ్చిందిరా. మన ఊర్లో అందరూ అనుకుంటాను నేను నిధులు ఉన్నాయని. అదే కళ నాకు గుణకొచ్చిందిరా. అవునమ్మా, ఇవ్వ కూడా చెప్తా అంట. చీకట్లో వచ్చి కళలు నిజం అవుతాయంట. అవునా? నిజమా? దీనికి ఇంపార్టెంట్ అని నాకు రోజు వచ్చాయి కళలు. అనుపమ్మ నేను రాంగ్ డ్రైవింగ్ అయినట్టు అయినా అవన్నీ జరుగుతుంటాయా? నీకు వచ్చే కళలు ఈ కళలు వేరు కాదులేరా. దీని అక్క ఈ నిధిని ఎట్టైనా తెంగాలరా. అవురా, ఎట్టైనా తెంగుదాం రా. పోదాం. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. ఎవడో చూస్తాను. ఎవరురా బయటికి రండి. పిల్లగాళ్ళు మళ్ళీ వచ్చారా. శంకాల్లో భాగం దిగినాను, మళ్ళీ బంగారంలో ఉండే భాగం దిగాలరా. ఇంత అద్దుమానం ఉండదు కదా. ఇంత మ్యాటర్ లీక్ అయింది. కొబ్బరికాయలు ఇచ్చినట్టు ఒక భయం ఇచ్చింది. మీరు అంత కావాలి ఇంత కావాలంటే దెంగితే దొడపలు రాలుతాయి చెప్తాను. సరే ఇంకా పోదాం. మొదలు పెడతామరా ఎంతకడం. ఫస్ట్ దేవుని కాడికి పోయి ముక్కొని పోదాం. అడే దెంగే చెప్ప. చెప్పులు ఇప్పుడు రండి. సాంప్రదాయిని సుప్పిని సుఖ పోసని మా అందరికి నీళ్ళు దొరికితే శ్రీరామానికి రాముని గట్ట పెంచుతాడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సరే దేవులతో అయ్యే పని కాదు. నాకు తెలిసిన ఒక గురువు ఉన్నారా. ఇట్లాంటి దాంట్లో రెస్పెక్ట్. మన గాడికి పోతే మనకు నిధి దొరుకుతుంది. నా మీద గుడిసిపోతాం. గుద్దా మూసుకొని ఆయన కమ్మరా. నీకు నిధి కానీ వద్దా?
అయితే చెల్లి మడ్డ కూర్చారమ్మ మనం పరిచయం గిచ్చం కాదు ఆడ ఏమన్నా జరగాలి అవును అన్నది వాటిని మూత తీసి గుద్దాలో చూడుతా చాలా మంచిది. అడిగి రైతు దెంగితే అడిగినట్టుంది దయాలు తిన్నట్టుంది ఎవరా వచ్చాం లేదా అన్నీ బాగా తినేది రండిరా రండి రండి రండిరా ఇప్పేంద్ర సోమి ఇట్లున్నాడు మామూలుగా ఉండదు బాబుడా ఎవరురా నీకు మావా చెప్పులు పిస్తారు ఏడవన్నా పిక్కడ ఏమన్నా ఎవడరా పాపి ఏమన్నా అనుకునే చెప్పుకోరా మామనే పో చెప్పుకో దుబాయ్ సెట్ మీకు దండం పెడుతుందా? సరే సర్లే. స్వామి నాకు నిన్న కళ రుకో జరా. నువ్వు ఎందుకు వచ్చినావో నాకు తెలుసు. ఏయ్ కూర్చోండి రా. మీరెందుకు వచ్చారో నాకు తెలుసు. ఆ నిధి కోసమే కదా. అది మటుకు జరగదు. ఆ నిధి కోసం పోయి చాలా మంది చచ్చిపోయినారు. నా మడ్డేం కాదు పాపి స్వామి మా ఫ్రెండ్ వాళ్ళ మామని ఇంటికి వచ్చినాం స్వామి చూపించండి స్వామి చెప్పు మామ దొరికితే సగం నీకు దొబ్బుతారే ఆపురా పాపి. ఉండు నాయనా ఉండు. అంజనేయ చెప్తా. కిరమప్పో జింగిజారి కిరమప్ప అజ్జుల్లా గుజ్జుల్లా ఘుమాలకడి గుమ్మప్ప. ఓం భగపుగే భగిని భాగోదరి భగవాసనే దినకర కిరణై పాసమానేందు చూడే ఐ క్లీం ఓం ఫట్ స్వాహ. దొరికిందిరా దొరికింది. స్వామి ఎక్కడ మీ అక్క కాడ లేకపోతే కనకట్ట తీసుకోవాలి. బాలక స్వామి 10 కలాల ఎనకల దొడ్లో దూరి 2 వంకలు దాటి గొల్లోని దొడ్లో ఓడిపోయి ఆడ ఒక యాప చెట్టు ఉంటాది బాలక. యాప చెట్టు కింద పాతబడిన రూమ్ ఒకటి ఉంటాది బాలక. ఆ రూమ్ లో దొడ్డు ఒకటి ఉంటాది బాలక. ఆ దొడ్లో పింగాని కింద ఉంది బాలక. ఏంది పియ్యనా ఆపురా పాపి. అక్కడికి వెళ్ళండి నాయన తప్పకుండా దొరుకుతుంది. మీరు చెప్పిన మార్గంలోనే వెళ్తాం వెళ్ళొస్తాం స్వామి. ఆగండి రా ఆగండి. మీరు పోయే పని మీద ఏ ఆటంకం రాకుండా ఒక గడ్డ ఇచ్చా అది పెట్టుకోండి. మీరు మిమ్మల్ని ఏది ఆపలేదు. పోండి మీరు. అవుని చూస్తాను ఆయన పెద్ద మీద మళ్ళీ నీళ్ళది ఏముండదు.
అడిగి వచ్చామా ఇప్పుడే రా దొడ్లేకపోతాం బాత్రూమ్ వచ్చాను లోపలేం లేదు డొల్లా. దీని అమ్మాయి నిధులే లేదు వేరే తడికి వెళ్దాం పరా స్వామి చెప్పి నీది కాదు అనుకుంటారా వేరే రూమ్కి వెళ్ళి వెతుకుదాం పండి సరే పండి ఈ పొద్దు నీది దొరికేటట్టుగానే ఉందిరా అవునరా నాకు మంచి శుభ్రంగా పద్ధతి అప్పులు తింటే చాలా చెప్తాను కరెక్ట్ అవుతారా ఇది దొరికితే ఏం చేస్తారు అయితే బాగా 3 గుడ్ల బిర్యానీ తింటారా ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నా. నేనైతే బాగా అల్లు దీని బట్టలు వేసుకొని తిరుగుతారా ఊర్లో అంతా అయితే వెళ్ళి అదే ఇల్లు అల్లు వచ్చిన ఐఫోన్ పిల్లలు చదువుకోకుండా చదువులో ఏం పనులురా నేనైతే బంగారు బ్యాగ్ తయారు చేసుకొని తిరిగి రాస్తావా మనకి నిధి దొరికితే మా అమ్మకి వడ్డానని దిగిచ్చా తక్కువ ఎదవల్లారా. అవును నాకు కళ్ళు వచ్చిన ఇల్లు లాగైంది దయాలు ఉన్నట్టుంది నాకు బంగారం వద్దే వద్దు నేను దెంగోపోతాను దయాన్ని పండి దిగిన వాడిని నువ్వు రారా చూసుకున్నారా ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? నాకు కళ్ళు వచ్చినట్టు ఇంకా సేమ్ ఇలాగే ఉందిరా కళ్ళరా ఇప్పుడు మంచిగా 4 దిక్కులు పోదాం పోరా అంటే మన ఇద్దరు ఇటు పోనారా బంగారం మింగి ఇంటికి పోవాలా. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. లేట్ అయితే మా అమ్మ పాత వరకుతో దింగుతాదన్నా రాళ్ళలో బంగారు ఉంటాయి ఎరుపు నాడక అంటే అది ఇదే నాకు కల్లో ఇంకా ఇదే రూట్ ఉన్నట్టుంది కల్లోకి వచ్చింది రాండి ఇక్కడ ఏంది ఎల్లో కలర్ లో ఉంది రేడ్ ఏంది రాండి రాండి నా పొలంలో మొలకలు వచ్చా. ఇది సాయంగా మీకు రే మనం ఇన్న సైలెంట్ గా పంచుకొని సర్లే రే నా కిరీటం మీరే కుస్తా కోసి మూతా కాలు వచ్చింది కిరీటం నాకు అరే మీరు చిన్నపిల్లలు కాబట్టి మీకు చిన్నది ఇష్టం ఇయర్ తీసుకో ఇయర్ తీసుకో నీకు నీకు నాకు మరి నాకు నీకు నీకు నాకు నీకు ఇది ఒక్కటి మిగిలింది రే కాలు వచ్చింది నాకు కాబట్టి నాకు కావాలి ఏంద్రా నాకు కావాలా ఏమవలేదు అమ్మ తీసుకొని రావు చేతబడి అంటే అమ్మఒడి చేయించుకో ఎవరికి భయపడాలి సరే రాండి ఇంకా అందరం పోదాం పాని